ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకరోజు తండ్రితో ఈ విధంగా అన్నాడంట. నాన్న, భూలోకంలో సంఘం అనే ఒక స్త్రీని నేను ప్రేమించాను, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడంట. అందుకు తండ్రి, నీవు ఆ స్త్రీని ప్రేమించడానికి ఆమెలో ఏమి చూశావు అని అడిగితే, అందుకు యేసుక్రీస్తు వారు, ఒకప్పుడు నేను ఆ స్త్రీని చూచినప్పుడు ఆ స్త్రీ భక్తిహీనురాలు, ఆ స్త్రీ బలహీనురాలు, ఆ స్త్రీ పాపాత్మురాలు, ఆ స్త్రీ నాకు శత్రువుగా ఉండేది అని అన్నాడు. అందుకు తండ్రి, మరి అలాంటి స్త్రీని నువ్వు ప్రేమించడానికి ఇష్టపడ్డావా అని అడిగితే, అందుకు యేసుక్రీస్తు వారు, నేను ఆ స్త్రీని ప్రేమించడానికి ఆమెలో ఏ యోగ్యత లేకపోయినా ఆమెను నేను ప్రేమించాను, నా దానిగా చేసుకోవడానికి ఇష్టపడ్డాను అని అన్నాడు. అందుకు తండ్రి, మరి ఆ స్త్రీ నీవు పెళ్లి చేసుకోవడానికి యోగ్యురాలేనా అని అడిగితే, అందుకు యేసుక్రీస్తు వారు, ఒకప్పుడు ఆ స్త్రీ ఆ విధంగా ఉండింది, కానీ ఇప్పుడు ఆమె నేను ప్రేమించి నా ప్రాణం పెట్టి తనను మార్చుకున్నాను. ఇప్పుడు ఆ స్త్రీ బలవంతురాలు, భక్తిపరురాలు, పరిశుద్ధురాలు, నాకు స్నేహితురాలు. నేను ఆమె ఎడల చూపిన ప్రేమను బట్టి ఆమె జీవితకాలమంతయు నాకు కృతజ్ఞత కలిగిన దానిగా ఉండడానికి ఇష్టపడుతుంది అని చెప్పాడు. ఇది కథలాగు అనిపించిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఎడల చూపిన ప్రేమను తెలియజేస్తూ ఉంది.